ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్ర ఆవిర్భావానికి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. తాటకిని చంపిన శ్రీరాముడు స్త్రీ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి మహర్షుల ఆదేశం మేరకు దండకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వర కృపకు పాత్రుడయ్యాడనేది ఒక పురాణ కథనం. పెన్నా నదీ తీర ప్రాంతంలో పరశురాముడు తపస్సు చేయడంతో ఆయన పాదతాకిడికి పునీతమైన స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడని మరో కథనం. ఆ సాంబశివుడు, ఈ భోళాశంకరుడు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి కొలువైన గర్భాలయంలోనికి మనము ప్రవేశించి ఆ స్వామిని దర్శించుకుందాం పదండి. గర్భాలయంలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారు లింగమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. సాధారణ శివలింగం మాదిరిగా కాకుండా అందుకు భిన్నంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి లింగం కింద నుండి అనునిత్యం నీరు ఉబికి రావడం ఇక్కడి విశేషం. పెన్నా నది తీరంలో నదికి 8 అడుగుల ఎత్తులో స్వయంభువుగా వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి లింగం కింది భాగం నుండి అనునిత్యం నీటి బుగ్గ ధార పైకి ఉబికి రావడం వల్ల ఈ స్వామికి బుగ్గ రామలింగేశ్వర స్వామి అనే పేరొచ్చిందని కథనం. స్వామివారు గర్భాలయంలో సర్వాలంకార శోభితుడై దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. రజత కవచం, పంచపడగల నాగఫణి ఆభరణంగా ధరించి స్పష్టమైన ఆకృతిలో గోచరిస్తాడు. రుద్రాక్షమాలలు, పలు పుష్పాలతో స్వామివారి శోభ చూడవలసిందే కాని వర్ణింపనలవి కాదు. విప్రబాలపాలతే నమః శివాయ శూలభిన్న దుష్ట దక్ష బాలతే నమః శివాయ మూలకారణాయ కాలకాలతే నమః శివాయ పాలయాధువాదయాల బాలతే నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. వస్తు ముఖ్య దానకేతవే